అందరికీ నమస్కారం. ఈరోజు నేను ఒక కొత్త రచయిత రాసిన కథతో మీ ముందుకు వచ్చాను. ఆ కథ రచయిత పేరు వి. స్నేహ గారు. ఆమె ఈ కథ ద్వారా మనకు సమాజంలో అమ్మాయిలు ఎదుర్కొనే నిజ జీవిత సమస్యలను చూపించాలని కోరుకుంది. ఇది కేవలం ఒక కథ కాదు. ఈ కథలో నిజంగా జరిగిన సంఘటనలు ఉన్నాయి. మన చుట్టూ జరుగుతున్న ప్రేమ, పెళ్లి, విడాకులు సన్నివేశాలను చూపించే ప్రయత్నం ఇది. ఆమె మనసులోని భావాలను, అనుభవాలను, నేను చూసినది, నేను అనుభవించినది అనే భావంతో రాసిన నిజమైన కథ. ఇందులో ఒక అమ్మాయి లైఫ్ ఎలా అన్యాయంగా మారిందో తెలుసుకోవాలంటే స్టోరీ చివరి వరకు చూడండి. ఫస్ట్ ఎపిసోడ్ చూసి నిర్ణయానికి రాకండి. ప్రేమ, పెళ్లి, విడాకులు ఈ మూడు ఏదో ఒక దాంట్లో ఎక్కడో ఎవరో ఒకరు బాధపడుతూనే ఉంటారు. మన చుట్టూ చాలా జరుగుతున్నాయి, కానీ మన బిజీ జీవితాల్లో వాటిపై స్పందించడానికి కూడా మనకు సమయం ఉండదు. ఇక కథలోకి వెళ్తే, ఒక పార్కులో ఒక 25 ఏళ్ల అమ్మాయి కూర్చుంది. తెల్లటి మేని ఛాయ, పొడివాటు కురులు, పెద్ద కళ్ళు. ఆ కళ్ళలో మాత్రం అంతులేని బాధ. ఆమె పేరు అంశు. అంశు దూరంగా కూర్చున్న మరో అమ్మాయిని గమనించింది. ఆ అమ్మాయి మౌనంగా ఏడుస్తుంది. జాలి వేసి అంశు దగ్గరికి వెళ్ళి పక్కన కూర్చుంది. చిన్న నవ్వు నవ్వింది. ఆ అమ్మాయి తల తిప్పి కన్నీళ్లు తుడుచుకుంది. అంశు కాసేపు ఆలోచించి మళ్ళీ ఆమె వైపు చూసింది. ఈసారి ఆ అమ్మాయి కూడా చిన్నగా నవ్వింది. ఇద్దరూ ఒకరినొకరు చూశారు. అంశు, హాయ్, ఐమ్ అంశు అని తనని తను పరిచయం చేసుకుంది. ఆ అమ్మాయి కూడా, హాయ్, ఐఎమ్ రాజీ అని ఇద్దరు కూడా చేతులు కలుపుకున్నారు. ఇది ఇలా ఉండగా వీళ్ళకి ఎదురుగా ఇంకో అమ్మాయి ఉంది. ఆమె చేతిలో కోర్టు నోటీసు. కన్నీళ్లతో దాన్ని చూస్తూ తన గతాన్ని తలుచుకుంటుంది. తన భర్త ఎప్పుడో ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తి ఇప్పుడు విడాకుల పేపర్స్ మీద సైన్ చేయి అని చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటుంది. గుండె ముక్కలై రోడ్డుపైకి నడుస్తుంది. ఎదురుగా వస్తున్న వాహనాన్ని చూడకుండా నడిచింది. కొన్ని క్షణాల్లోనే ఆమె రక్తపు మడుగులో పడిపోయింది. మరి ఈ అమ్మాయి బతుకుందా లేదా అనేది అది అంశు కేస్ ఓపెన్ చేసినప్పుడు తెలుస్తుంది. అంతవరకు ఆమె గురించి సస్పెన్స్ కొనసాగుతుంది. ఇక్కడ అంశు, రాజీ ఇద్దరూ మాట్లాడుకుంటూ ఒకరినొకరు తెలుసుకుంటున్నారు. అంశు అడిగింది, రాజీ నువ్వేం చేస్తావు? రాజీ, నేను ఒక ప్రైవేట్ ఆఫీస్లో వర్క్ చేస్తాను అని చెప్పింది. రాజీ కూడా అడిగింది, నీ గురించి చెప్పు అంశు అని. అంశు నవ్వుతూ, నేను లాయర్ని, ఇటీవలే ప్రాక్టీస్ స్టార్ట్ చేశా అని చెప్తుంది. రాజీకి అంశును చూసి సంతోషం వేస్తుంది. రాజీ అంశుతో, నువ్వు అన్ని కేసులు వాదిస్తావా అని అడిగింది. అంశు నవ్వి వదిలేసింది. రాజీ ఆమెను చూస్తూ తన గతంలోకి జారిపోయింది. కోర్టు హాల్లో లాయర్ అడుగుతున్నాడు, రాజీ నువ్వు విడాకులకు ఒప్పుకుంటున్నావా? రాజీ కన్నీళ్లతో తల ఊపింది. లేదు అన్నట్టుగా ఊపుతూ నీళ్ల మీదికి జారిపోయింది. నీళ్లు చల్లి లేపి కుర్చీలో కూర్చోబెట్టారు రాజీని. ఎదురుగా ఉన్న తన భర్తను చూసి కన్నీళ్లతో నిశ్శబ్దంగా చూసుకుంటూనే ఉంది. సో ఇదేనండి వి. స్నేహ గారు రాసిన 3 ముళ్ళ బంధం ఫస్ట్ చాప్టర్. స్టోరీ నచ్చిందని ఆశిస్తున్నాను. ఇంకా మరిన్ని అప్డేట్స్ కావాలంటే ముందుగా మన ఛానల్ ద నావెల్ విస్పరర్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి.